హాయ్ వ్యూయర్స్, ఈరోజు టమోటా సాస్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన రెసిపీ ఏంటో మనం ఈరోజు చూద్దాం. ముందుగా టమోటాలు 2 కిలోల టమోటాలు తీసుకోవాలి. అరకప్పు పంచదార, సరిపడినంత సాల్ట్, బీట్రూటు, స్టార్ ఫ్లవర్, ఇలాచీ, మిరియాలు, జీలకర్ర కొంచెం ఒక బౌల్లో తీసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ అర ముక్క తీసుకుందాం. లవంగం, చెక్క. స్టవ్ ఆన్ చేసుకొని టమోటాలు కట్ చేసుకున్న ప్యాన్ కూడా మనం పెట్టేసుకుందాం. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఎక్కువ కాదండి, కొంచెం సగం ముక్క వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసుకుందాము. అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఇందులో వేసేసుకుందాము. అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం ఒక క్లాత్లో జీలకర్ర, ఇలాచీ, చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఒక క్లాత్లో వేసుకొని అవి మూటలాగా కట్టుకోవాలి. స్టార్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. మొత్తం ఇలాగా మూటలాగా ఇలా కట్టుకోవాలి. కట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం టమాటాలతో కలిపి పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. టమోటాలు అవన్నీ ఉడకాలి కదండి బాగా. అవి ఉడికే వరకు ఒక 5 to 10 minutes వరకు మనం మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. బీట్రూట్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ ముక్కలు కూడా చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. సో టమాటాలు అయితే బాగా ఉడికినాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. ఇదండి టమాటా సాసు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించుకున్న టమాటా ముక్కల్ని మిక్సీలో పేస్ట్లా చేసుకొని వడకొట్టుకుంటే ఇలా పేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసేసుకుందాము. ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం. మనం కప్ షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా కలర్ఫుల్గా కూడా చాలా బాగుంది. 1 కప్పు వెనిగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి టమాటా సాస్ రెడీ అయిపోతుంది. ఈజీగా చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి ఎంతో టేస్టీగా మన టమాటా సాస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ సాస్ని మనం ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.